అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఇంకో చిట్కాతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే ఇంట్లో కట్టెలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఫ్యాన్లు వాడుతూ ఉంటాం. గాలికి అస్తమానం ఎగిరిపోతూ ఉంటాయి. మనకి చాలా చిరాకుగా ఉంటుంది. అలా గాలికి ఎగరకుండా అందంగా ఎలా ఉండాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తానన్నమాట. చూసి మీరు కూడా ఆ చిట్కాలు పాటించాలని కోరుకుంటున్నాను. కావలసిన ఐటమ్స్ ఇలా హెయిర్ బ్యాండ్స్ కానీ బ్యాంగిల్ కానీ కట్టిన అందంగా ఉండడం కోసం, అలాగే గాలికి ఎగరకుండా ఉండడం కోసం ఇలా చిల్లర కాయిన్స్ కానీ ఫిష్ తొట్లో వేసే స్టోన్స్ కానీ ఇలా రబ్బర్ బ్యాండ్స్, స్టోన్స్, కాయిన్స్, రబ్బర్ బ్యాండ్స్. రూ. 5 కాయిన్స్ అయితే మీకు బాగా బరువుగా ఉంటాయి. ఆ కాయిన్స్ తీసుకోండి. ఇప్పుడు ఎలా అందంగా అలంకరించాలో మీకు నేను చూపిస్తాను. ఇలా హెయిర్ బ్యాండ్ తీసుకోండి. కనిపిస్తుందా మీకు? ఇలా హెయిర్ బ్యాండ్ తీసుకోండి. ఇప్పుడు కట్టిన అందంగా ఎలా ఉండాలో మీకు నేను చూపిస్తాను. ఇలా సన్నగా కుర్చీలు పెట్టుకోవాలి. 2 చేతులతో పెట్టాలి. సమానంగా రావాలి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు హెయిర్ బ్యాండ్ ఇలా తీసుకుని ఇలా మనం పెట్టాలి. కట్టిన హెయిర్ బ్యాండ్లోకి ఇలా లాగాలి. ఇలా లాగేసాం కదా. ఇప్పుడు ఇదంతా ఇలా ఓపెన్ చేసేయాలి. మొత్తం కట్టినంతా ఇలా ఓపెన్ చేసేయాలి. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. అదే అలాగే పక్కింట్లో పిల్లలు ఉన్నారు. ఇలా ఓపెన్ చేశారు కదా. చూడండి, ఒక ఫ్లవర్లా వచ్చింది. మీకు కనిపిస్తుందా? ఇలా కట్టెను చాలా అందంగా ఉంటుంది. ఇలా ఫ్లవర్లా ఉంటుంది. చూడండి, గాలి కూడా ఎగరదు. మీకు దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. చూడండి చూడండి ఎంత అందంగా ఉందో ఫ్లవర్ కింద. బాగుంది కదా. ఇలాగా హెయిర్ బ్యాండ్ పెట్టచ్చు. ఇప్పుడు గాజు పెట్టి మీకు చూపిస్తాను. గాజు గాజు కూడా సేమ్ ఇంతే. ఏ సైజు గాజు అయినా పర్వాలేదు. ఇలా తీసుకోవాలి. మొత్తం కట్టినంతా ఇలా ఓపెన్ చేసేయాలి. చూడండి ఎంత అందంగా ఉందో ఫ్లవర్ లాగా. చూసారా? చూడండి, మీకు దగ్గరగా చూపిస్తాను. అంతేకాదు, గుమ్మానికి ఎంతో అందాన్ని ఇస్తుంది. షోగా అందంగా. ఇప్పుడు మీకు గాలికి ఎగరకుండా కర్టెన్ ఎలా ఉండాలో నేను చూపిస్తాను. ఫిష్ తొట్లో వేసే స్టోన్స్, కాయిన్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవి ఉపయోగించవచ్చు గాలికి ఎగరకుండా. ఒక కాయిన్ తీసుకోండి, రూ. 5 కాయిన్. ఇలా హెయిర్ బ్యాండ్. ఇప్పుడు చూపిస్తాను. కట్టిన కొస ఉంటుంది కదా, కొసకి ఇలాగా రూ. 5 కాయిన్ పెట్టేసి ఇలా, తర్వాత మళ్ళీ కాయిన్. మన దగ్గర ఏంటి అవి కాయిన్స్ కానీ స్టోన్స్ కానీ ఏదైనా సరే ఇలా పెట్టేస్తే మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కిందన అదో రకం డిజైన్లా ఉంటుంది. గాలి కూడా ఎగరదన్నమాట. ఇప్పుడు స్టోన్ చూపిస్తున్నాను మీకు. ఇలా ఈ చివరిని కూడా అలాగే కాయిన్స్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి
ఇలా మొత్తం కట్టినంత ఇలా పెట్టేసుకుంటే మీకు బరువుకి గాలికి ఎగరవన్నమాట. ఎవరికి ఇవేంటో కూడా తెలియదు, అందంగానే ఉంటుంది, ఏం కనిపించవు అన్నమాట. మీకు కనిపిస్తుందా? ఇది ఇలా ఇదే డిజైన్ కింద ఉంటుంది అంతే, అస్సలు ఏమీ మనకి కనిపించదు. చూసారు ఎంత బాగుందో? చూడండి, ఇలా బరువుకి ఆగుతుంది అన్నమాట. గాలి వేసిన కొంచెం మాత్రమే కదులుతుంది, ఎక్కువ కదలదు. మీకు నేను ఇప్పుడు ఫ్యాన్ వేసి చూపిస్తాను. చూడండి, ఫ్యాన్ వేసాను ఎలాగో చూడండి, కొంచెం మాత్రమే కదులుతుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ మీద కట్టెన్ ఉంది, గాలికి ఎలా ఎగురుతుందో చూడండి. చూసారా? ఈ స్టోన్స్ పెట్టడం వల్ల బరువుకి కొంచెమే కదులుతుంది అదనమాట. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. నమస్తే.